సో హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రదీప్స్ అబ్రాడ్ లైఫ్. సో ఈ రోజు అయితే నేను యూకేలో నేను ఉండబోయే ఇల్లు అయితే చూపిస్తా. ఇదేంది ఎవడైనా మార్నింగ్ టైంలో చూపిస్తాడు, వీడైంది నైట్ టైంలో ఇల్లు చూపిస్తా అంటుడు. సో ఎవరైనా మార్నింగ్ టైంలో ట్రై చేస్తారు, మనం కొత్తగా ఉండాలని చెప్పి అయితే నేనైతే నైట్ టైంలో వ్లాగ్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ అయితే బయట ఎట్లా ఉంటుంది, మన ఇంటి బయట అనేది చూపిస్తా, తర్వాత లోపల ఏంది అనేది చూపిస్తా. సో గైస్, నేను ఉండే రూమ్ బయటనైతే వ్యూ అయితే ఇది మొత్తం నాదైతే 3 రోడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రోడ్డు, తర్వాత ఇదే రోడ్డు. సో ఇదే రోడ్డు. సో ఇదైతే నేను ఉండేది, నా ఇంటి బయట వ్యూ అయితే ఇది. సో ఇక్కడ ఒకటి లైటింగ్లో ఉంది కానీ అది కనిపించట్లేదు. అదైతే మనం గ్రాసరీస్ కొనుక్కునే షాప్, ఎక్కువ లైటింగ్ వస్తుంది కదా. సో మన దగ్గరనైతే పెద్ద కెమెరా లేదు, మనం చిన్న ఫోన్లోనే తీస్తున్నాం. సో ఇదైతే నేను ఉండే ఇల్లు అన్నమాట. సో అదైతే మనకి మెయిన్ డోర్ లోపలికి వెళ్ళడానికి. సో లోపలికి వెళ్ళి లోపల ఎట్లా ఉంటుంది, నా రూమ్ ఎట్లా ఉంటుంది, హాల్ ఏంది, కిచెన్ ఏంది అంత అయితే చూసేద్దాం. సో మనం ఇట్లా డోర్ లోపలికి ఓపెన్ చేసుకుని రాగానే మనకైతే పైన అయితే 2 ఫ్యామిలీస్ ఉంటాయి, 2 రూమ్స్ ఉంటాయి అన్నమాట. పక్కన ఒకటి షేరింగ్ వాష్రూమ్ ఉంటుంది. సో మనం డోర్ అయితే వేసేద్దాం. డోర్ వేసేసి ఇట్లా తిరగగానే ఇదైతే మనకైతే మన రూమ్ డోర్ అన్నమాట. సో ఇదైతే మన హాలు చూపిస్తా. దానికి ముందు ఇంకోటి ఏంటంటే, మనకి ఏమైనా పోస్ట్ బెయిల్స్ వస్తాయి కదా, అవైతే ఇందులో నుంచి అయితే మనకు లోపలికి వేస్తారు. మనం ఇక్కడ తీసి ఇట్లా అయితే పక్కకు పెట్టుకుంటాం అన్నమాట. ఎవరిది వాళ్ళు అయితే తీసుకుంటారు. సో అట్లాగే ఇది వచ్చేసి అయితే కామన్ హాల్ అన్నమాట అందరికీ. ఇదైతే మా హాలు. సో దేవుడు ఉన్నాడు, అద్దం ఇట్లా. ఇదైతే మా హాల్ రూము. హాల్ రూమ్ అయితే ఇట్లా ఉంటుంది. హాల్ చూసినాం కదా, ఫస్ట్ అయితే కిచెన్ చూసొద్దాం. కిచెన్ చూసి వచ్చిన తర్వాత ఇదైతే మన రూమ్ అన్నమాట. సో ఇది చూద్దాం. ఫస్ట్ అయితే కిచెన్లోకి వెళ్దాం. సో లోపలికి వస్తే ఇదైతే మన కిచెన్. ఈ రూమ్లోనైతే, ఈ రూమ్ నుంచి ఇటు సైడ్ అయితే మనం బిన్ వేయడానికి ఉంటుంది, ఇటు సైడ్ ఇంకొక రూమ్ ఉంటుంది. సో ఇదైతే మన కిచెను. సో ఇవన్నీ అయితే ఫ్రిడ్జెస్ అన్నమాట. అంటే అన్ని సామాన్లు పెడతాం ఇందులోనే. ఇట్లా అన్ని సామాన్లు అయితే పెట్టుకుంటాం అన్నమాట. సో ఇదైతే వాష్ బేసిన్. ఇట్లా రెడ్ మార్క్ చూపించిన దాంట్లో నుంచి అయితే హీట్ వాటర్ వస్తుంది. ఇట్లా బ్లూ మార్క్ ఉన్న దాని నుంచి అయితే మనకి కోల్డ్ వాటర్ అయితే వస్తుంది. ఇదైతే కామన్ షేర్ బాత్రూమ్ అన్నమాట, షేరింగ్ ఇది కూడా. సో ఇప్పుడైతే మనం ఇందులో నుంచి బయటికి వెళ్ళి మన రూమ్ని అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం రూమ్ లోపలికి రాగానే మన షూ అయితే ఇక్కడ ఉంటాయి, మనం చెప్పులు వేసుకొని నడుస్తాం మొత్తం ఇంట్లో. సో ఇదైతే నా వాటర్ బాటిల్, ఇదైతే నా బెడ్ అన్నమాట. సో నా రూమ్ అయితే ఇలా ఉండుద్ది. సో ఇదైతే నా రూము, ఇది మన బెడ్. టవల్స్ అయితే ఇక్కడ ఆరేసుకో, మనకు టవల్స్ ఆరేసుకోవడానికి ఉండదు కాబట్టి మన అండర్వేర్ అట్లాంటివి అయితే హీటర్ మీద వేస్తాం, మరి ఆరాలి కదా తొందరగా. సో ఇట్లా అయితే ఉంటుంది. ఇదైతే మనం బట్టలు పెట్టుకోవడానికి మొత్తం. నేనైతే బ్యాగ్స్ కూడా ఇందులోనే పెట్టేసిన. సో ఇట్లయితే మనకు హ్యాంగర్స్ కూడా ఇస్తారు వాళ్ళే. సో ఇదైతే మన పర్ఫ్యూమ్ అన్నమాట. ఏదో ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెలియని పర్ఫ్యూమ్లు అయితే కొనుక్కొచ్చినాము. సో ఇవైతే మనం ఇండియా నుంచి తెచ్చుకున్న పికిల్స్. ఈ డ్రింక్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ కనిపించే ఈ డ్రింక్స్ అన్నీ నాకైతే యూనివర్సిటీలోనే ఫ్రీగా వచ్చినాయి. సో ఇదైతే నా యూనివర్సిటీ ఐడి కార్డు. ఇదైతే నా ల్యాప్టాప్. ఇవన్నీ మొత్తం మనకైతే చైర్ కూడా ఉంటుంది, మనం ఏమైనా స్టడీ ల్యాప్టాప్ ఏమైనా యూజ్ చేసినా కూడా స్టడీ చేసుకోవాలన్నా ఇదైతే మనకు మంచి కంఫర్ట్ ఉంటుంది అన్నమాట ఇది. సో గైస్, ఇదైతే నేనుండే ఇల్లుదన్నమాట, రూమ్ వ్యూ మొత్తము. సో మీకైతే మొత్తం చూపించేసిన. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ప్లేస్తోని మంచిగా చూద్దాం. యూనివర్సిటీ టూర్ మొత్తం, అంటే యూనివర్సిటీ ఎట్లా ఉంటుంది, ఏంది క్లాస్ రూమ్ ఏంది ఎట్లా ఉంటుంది అయితే అన్నీ అయితే చూపిస్తా.